పునరుద్ధానుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, మరణమును జయించిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ ఆది సంభూతుడైన దేవుడు, ఆ కృపోన్నతుడైన దేవుడు, స్తుతి నొందతగిన దేవుడు మనలను కనికరించి, కరుణించి, దయ చూపించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ అత్యున్నతుడు ఈ పునరుద్ధాన దినము కొరకు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 140వ కీర్తన 13వ వచనము. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ పునరుద్ధాన దినములో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానం, నిశ్చయముగా నీతిమంతులు దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మన దేవుడు స్తుతి నొందదగిన దేవుడు. మన దేవుడు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడు. మనందరం కలిసి దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో ఏకాత్మతో ఆయనను ఆరాధించుచుండగా ఆ స్తుతుల మీద సింహాసనం ఆసీనుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మన బ్రతుకులలో దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన మనలను ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదములను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తారు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేశామో ఆయన ప్రార్థన ఆలకించి, ఆయన ప్రార్థనను ప్రార్థనగా మనకు ఇవ్వక దానిని ఆశీర్వాదముగా మార్చి మన దగ్గరకు పంపిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తరువాత ఆ యేసయ్య నామములో చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చి, ప్రార్థనను స్తుతిగా మార్చి, ప్రార్థనను మేలుగా మార్చి, ప్రార్థనను ఉపకారముగా మార్చి మనకు అనుగ్రహిస్తున్నారు. మనం వాటిని పొందుకుంటున్నాం. ఆ పొందుకొనిన మేలులకు ప్రతిగా ఆయనకి ఏమిచ్చినా రుణాన్ని మనం తీర్చుకోలేం. నిశ్చయముగా మనందరం ఆయనను నమ్ముకొనిన వారముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. జార్జ్ ముల్లర్ అన్న భక్తుడు అంటారు, నేను చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చారు, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం కూడా మన బ్రతుకుల్లో చేసిన ప్రార్థనలన్నిటికీ ఆయన సమాధానం ఇస్తారు. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త అయిన దేవుడు, జవాబును అనుగ్రహించే దేవుడు. వాటన్నిటికీ మనం ఈ దినాన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసించెదరు. ఆయన సన్నిధిలో మనం యథార్థత కలిగి మనం నివసించాలి. ఎక్కడెక్కడ మనం ఇబ్బంది పడి, ఎక్కడెక్కడ మనం దేవుని సన్నిధి నుంచి జారిపోయి, ఏ ఏ పరిస్థితులలో మనం దేవునికి దూరం అయిపోయామో, ఈ దినాన్న దేవుని ఆలయానికి వెళ్దాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఆయన మాట విందాం, హృదయపూర్వకంగా ఆయనను స్తుతిద్దాం, ఆయన సన్నిధిలో నివసిద్దాం. ఎందుకంటే 16వ కీర్తనలో ఉంది కదా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఈ సంతోషం నీకు ఎక్కడా దొరకదు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ద్వారా మేలులు పొందుకొని యథార్థంగా ఆయన సన్నిధికి వెళ్ళి హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి స్తుతించి ఆయన సన్నిధిలో నివసిస్తావో, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనం పొందుకోగలం. దేవుని చేత రక్షించబడిన వారలారా, దేవుని సన్నిధికి వెళదాం. సన్నిధిలో ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలకించి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పొందుకొని సియోనులో నుండి దిగి వచ్చిన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ఆయన సన్నిధిలో నివసిద్దాం. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, ఈ ఆదివారపు దినమున మీరు మాకిచ్చిన ఈ వాగ్దానానికై నీకు స్తోత్రములు. దేవా, నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, యథార్థవంతులమై నీ సన్నిధిలో నివసించడానికి, మీరు మా నమ్ముకునుట ద్వారా మేము నీతి కలిగిన వారమై మీ సన్నిధిలో సంచరించడానికి
నీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభువా. మా స్తుతులతో మీకు ఒక సింహాసనం కట్టగలుగుటకు, నీ సన్నిధిలో నివసించుటకు మీరే మాకు సహాయం చేసి దేవ, నీ ఆలయంలో మేమందరం కలిసి సంఘంగా నిన్ను ఆరాధించుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకే నిన్ను స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని కృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమెన్.